చర్మం మెరుగుపరుచుకునే ఛాలెంజ్ కి నేను సిద్ధమయ్యాను. టాప్ స్కిన్ కేర్ డూస్ డోంట్స్ ని ట్రై చేస్తూ నా స్కిన్ కి గ్లో తీసుకురావచ్చా చూద్దాం. సరైన స్కిన్ కేర్ అనేది ఆరోగ్యమైన గ్లో కోసం అవసరం, మరియు ఇది మన చర్మానికి సరిపోయే రొటీన్ని గుర్తించడంపై ఆధారపడి ఉంటుంది. మనలో చాలా మంది ఈ పరిస్థితిలోనే ఉంటారు. ఎన్నో ప్రోడక్ట్స్ ట్రై చేస్తూ, ట్రెండీ రొటీన్స్ ఫాలో అవుతూ, అయినా తగిన ఫలితాలు కనిపించకపోవచ్చు. ఎక్కువగా చేసే స్కిన్ కేర్ తప్పులలో కొన్ని: చాలా హార్ష్ ప్రోడక్ట్స్ వాడటం, మేకప్ ను సరిగ్గా తొలగించకపోవడం, టోనింగ్ మరియు మాయిశ్చరైజింగ్ లాంటి ముఖ్యమైన స్టెప్పులు స్కిప్ చేయడం. ప్రతి చర్మానికి వేరే వేరే పద్ధతులు అవసరం. ఒకరికి పని చేసే పద్ధతి మరొకరికి పని చేయకపోవచ్చు. ఉదాహరణకి, డ్రై స్కిన్ ఉన్నవారు హైడ్రేషన్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయిలీ స్కిన్ ఉన్నవారు షైన్ ను కంట్రోల్ చేసి పోర్స్ ను చిన్న చేయాలి. సరైన బ్యాలెన్స్ గుర్తించడం కష్టమే, మరియు ట్రెండ్స్ ను అర్థం చేసుకోకుండా ఫాలో కావడం వల్ల కూడా సమస్యలు వస్తుంటాయి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు సులభంగా ఇరిటేషన్ కు గురవుతారు. వాళ్ళు కొన్ని ఇంగ్రీడియంట్స్ లేదా ఫ్రాగ్రెన్స్ ను నివారించాల్సి ఉంటుంది. కాంబినేషన్ స్కిన్ ఉన్నవారు ముఖంలోని వేరే వేరే భాగాలకి వేరే వేరే ప్రొడక్ట్స్ వాడాల్సి రావచ్చు. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ కూడా అవుతుంది. ఈ తరహా తప్పుల వల్ల మొటిమలు, హైపర్ పిగ్మెంటేషన్, డ్రైనెస్ మరియు ఇరిటేషన్ రావచ్చు. మన చర్మాన్ని అర్థం చేసుకుని, అవసరాలు తెలుసుకుని నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. సరైన ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం, స్థిరమైన రొటీన్ను పాటించడం ద్వారా ఆరోగ్యవంతమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. ప్రతిరోజు సన్ స్క్రీన్ వాడడం, తరచుగా మాయిశ్చరైజ్ చేయడం, మృత కణాలను తొలగించడానికి మెల్లగా ఎక్స్ఫోలియేట్ చేయడం అవసరం. అంతేకాక, శరీరాన్ని లోపల నుంచి హైడ్రేట్ చేయడం కోసం ఎక్కువగా నీళ్లు త్రాగాలి, సమతుల్యాహారాన్ని తీసుకోవాలి. ఈ చిన్న మార్పుల వలన మంచి మార్పులు కనిపించవచ్చు. సన్ స్క్రీన్ వాడటం ఒక ముఖ్యమైన స్కిన్ కేర్. ఇది హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది మరియు త్వరిత ముడతలు వచ్చేలా తుప్పుపడకుండా ఆపుతుంది. మాయిశ్చరైజ్ చేయడం కూడా చాలా అవసరం. ఇది హైడ్రేషన్ ను కాపాడుతుంది మరియు చర్మం సహజ రక్షణను బలపరుస్తుంది. మరోవైపు, ఎక్కువగా ఎక్స్ఫోలియేట్ చేయడం ఒక పెద్ద డోన్. ఇది చర్మంలోని సహజ ఆయిల్స్ ను తొలగించి ఇరిటేషన్ కు కారణమవుతుంది. సరైన బ్యాలెన్స్ ను పాటిస్తూ, సరైన ప్రోడక్ట్స్ ను వాడితే స్పష్టమైన మార్పులు చూడవచ్చు. ఎక్స్ఫోలియేషన్ అనేది స్కిన్ కేర్ రొటీన్ లో ఒక భాగం, కానీ దీనిని అతిగా చేయడం సరికాదు. చాలా ఎక్కువ ఎక్స్ఫోలియేట్ చేస్తే ఇరిటేషన్, డ్రైనెస్, ఇంతేకాదు స్కార్లు కూడా రావచ్చు. కాబట్టి మెల్లిగా పనిచేసే ఎక్స్ఫోలియంట్ ను ఎంచుకోవాలి. అలాగే, హైడ్రేషన్ చాలా ముఖ్యం. ఎక్కువగా నీళ్లు త్రాగడం ద్వారా టాక్సిన్స్ బయటికి పోతాయి, చర్మం మెరిసిపోతుంది. ఈ డూస్ పాటించి కామన్ డోంట్స్ నివారిస్తే మనం కోరుకునే గ్లోను పొందొచ్చు. ఒక గేమ్ చేంజింగ్ టిప్ ఏంటంటే ఫేషియల్ స్టీమర్ వాడడం. ఇది పోర్స్ ను ఓపెన్ చేసి లోతుగా శుభ్రం చేస్తుంది. ఫలితంగా చర్మం క్లీన్, బ్రైట్ గా కనిపిస్తుంది. ఉపయోగించడము చాలా సులభం. స్టీమర్లో నీరు పోసి ఆన్ చేస్తే చాలు. దీన్ని మన రొటీన్లో చేర్చితే స్పష్టమైన ఫలితాలు కనిపించవచ్చు. ఇంకొక ఉపయోగకరమైన ప్రోడక్ట్ మంచి ఐ క్రీమ్. మన కళ్ళ చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితమైనది. ముడతలు, డార్క్ సర్కిల్స్, పఫీనెస్ రావడానికి అవకాశం ఎక్కువ. మంచి ఐ క్రీమ్ వాడితే వీటిని తగ్గించవచ్చు. కళ్లకు బ్రైట్నెస్ వస్తుంది. ఐ క్రీమ్, ఫేషియల్ స్టీమర్ మరియు స్థిరమైన స్కిన్ కేర్ రొటీన్ ను కలిపితే చర్మంలో నిజమైన మెరుగుదల కనిపిస్తుంది. ఫేషియల్ మాస్క్ కూడా చర్మానికి అదనపు మెరుగుదలనిస్తుంది. ఇది పోర్స్ ను శుభ్రం చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది, చర్మాన్ని సాఫ్ట్ గా, గ్లోగా మార్చుతుంది. అలాగే ఇది రిలాక్స్ అయ్యేందుకు మంచి మార్గం. దీన్ని మన సెల్ఫ్ కేర్ రొటీన్ లో చేర్చితే మంచి మార్పులు కనిపిస్తాయి. చివరిగా, మన చర్మానికి సరైన రొటీన్ను ఎంచుకోవడం, కామన్ తప్పులు చేయకపోవడం ద్వారా గ్లో సాధించవచ్చు.